ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమెరికాకి ఎంఎస్ చదవడానికి రావచ్చా అంటే ఈ 2026 ఆగస్టుకి కానీ, ఎందుకంటే ఇప్పుడు బీటెక్ చదువుతున్న వాళ్ళు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉంటారు కదా, ఆర్ నెక్స్ట్ ఇయర్ జనవరికి కానీ 2027 జనవరి కానీ కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఆల్రెడీ న్యూస్ వింటుంటారు లే ఆఫ్స్ అని. సో ఈ పర్టికులర్ లే ఆఫ్స్ ప్రాసెస్లో చాలామంది ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నారు. మాస్టర్ స్టూడెంట్స్ మేజర్గా స్ట్రగుల్ అవుతున్నారు. ఓకే, H1 వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. H4EAD వాళ్ళు స్ట్రగుల్ అనేది లేదు. F1 స్టూడెంట్స్ టూ మచ్గా స్ట్రగుల్ అవుతున్నారు. అంటే H1లో ఉన్న వాళ్ళకి ఒక 95% ఆఫ్ ది పీపుల్కి జాబ్స్ ఉన్నాయి, 5% ఆఫ్ ది పీపుల్ లేకపోవచ్చు నా అంచనా ఇది. H4EAD వాళ్ళకి ప్lenty ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, వీసా రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి. F1 స్టూడెంట్స్కి 95% ఆఫ్ ది పీపుల్కి జాబులు లేవు, 5% ఆఫ్ ది పీపుల్ కూడా ఏదో రిఫరెన్స్లు ఉండి ఫ్యామిలీ రిలేటివ్స్ ఉండి అట్లా వెళ్ళి మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సొంతంగా ఓన్గా కష్టపడి జాబ్ కొట్టిన వాళ్ళు ఒక 1% ఉండొచ్చు. ఇది నా అంచనా. ఒకవేళ ఈ దాని మీద మీరేమన్నా ఏకీభవించకపోతే ఏంది అనేది కమెంట్లో కొట్టండి. ఓకే, ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషను. సో ఈ సిచ్యువేషన్లో ఎంఎస్కి రావచ్చా అంటే రావచ్చని చెప్తాను నేను. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఓకే, యూనివర్సిటీస్ కొలాప్స్ అవుతున్నాయి యాక్చువల్గా స్టూడెంట్స్ లేక. సో ఎంఎస్కి వచ్చేటోళ్ళకి పార్ట్ టైం జాబ్లు, అంటే ఎంఎస్కి వచ్చేటోళ్ళకంటే ఆగస్ట్ ఆర్ జనవరిలో వచ్చేటోళ్ళకి పార్ట్ టైం జాబ్స్ యూనివర్సిటీలో ఖచ్చితంగా దొరుకుతాయి, ఎందుకంటే క్రౌడ్ లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్తో నువ్వు ఎంఎస్ కంప్లీట్ చేసుకుంటే నీకు అసలు డెప్ట్ అనేది ఉండదు, అంటే జీరో డెప్ట్. సో జీరో డెప్ట్ తర్వాత నీ ఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత నీకు జాబ్ వచ్చినా రాకపోయినా, ఓకే, నువ్వు వెంటనే ఇండియాకి వెళ్ళిపోవాల్సి వచ్చినా ఆర్ నీకు H1 రాకపోయినా 3 years OPT అయిపోయే వరకు ఓవరాల్గా నీకు వచ్చే లాస్ ఏంది? ఆ లాస్ ఏంది అంటే జీరో లాస్. నువ్వు 2 years ఎంఎస్కి రావడం వల్ల టైం వేస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది అని అనుకోవచ్చు. కానీ ఎంఎస్ టైంలో నువ్వు ఇండియాలో ఉండి ఫ్యామిలీతో పేరెంట్స్తో ఉండి నేర్చుకోలేని థింగ్స్ని నువ్వు అమెరికాలో డెఫినెట్గా నేర్చుకుంటావు. 2 years ఫైనాన్షియల్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కానీ, ఫుడ్ వాటి పరంగా పేరెంట్స్ వాల్యూ అండర్స్టాండ్ చేసుకోవడం కానీ, జాబ్ కొట్టడం ఎంత కష్టము, అండ్ ఖతర్నాక్ కమ్యూనికేషన్ స్కిల్స్, మోర్ అండ్ మోర్ నాలెడ్జ్. ఎందుకంటే కొత్త లొకేషన్, కొత్త కంట్రీ, కొత్త థింగ్స్, కొత్త ఫ్రెండ్స్, ఇలా రకరకాల థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం కాబట్టి నీకు మినిమం నాలెడ్జ్ పెరుగుతుంది. నువ్వు ఇండియా నుండి కంట్రీకి యూఎస్లోకి వచ్చినప్పటికీ 2 years తర్వాత ఎంఎస్ చదివి బ్యాక్ వెళ్ళిపోయినప్పటికీ నీవు డెఫినెట్గా మెంటల్గా అండ్ ఫిజికల్గా అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచన పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు డెఫినెట్గా గ్రో అవుతావు. సో నేను చెప్పేది ఏంటంటే వెరీ ఎక్స్పెన్సివ్ యూనివర్సిటీస్కి వచ్చి వేస్ట్, ఆడ ఏది ఏమి లేదు. ఓకే, రీజనబుల్ ప్రైస్ ఉండే యూనివర్సిటీస్కి వచ్చి దట్టు యూనివర్సిటీలో పార్ట్ టైం జాబులు చూసుకుంటే ఓకే దొరికే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే యూనివర్సిటీలో కరెంట్ స్టూడెంట్స్ ఎవరు వస్తలేరు కాబట్టి. సో మీకు డెఫినెట్గా కాలేజీలో యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్తో ఫీజు తీసుకుంటే మీకు ఏ హెడేక్ లేదు. సో ఇప్పుడు ఆగస్టు ఫర్దర్గా వచ్చే వాళ్ళని ఇవన్నీ ఆలోచించుకొని మీరు రావాలనుకుంటే రావచ్చు, ఇది నా పర్సనల్ ఒపీనియను. ఓకే, అండ్ జాబ్ కొట్టరా ఫర్దర్గా ఓపీటీలోకి వచ్చిన తర్వాత ఎంఎస్ తర్వాత అనేది అది మీ చేతిలో ఉంది. అది ఎవరేం చెప్పలేరు, ఎవరి ఫేటుని ఎవరు మార్చలేరు. కాబట్టి జీరో ఖర్చుతోటి ఎంఎస్ కంప్లీట్ చేసుకుంటే మాత్రం అదొక బెస్ట్ ఆపర్చునిటీ, అండ్ ఎంఎస్కి రావడం తప్పేం లేదు. కానీ ఫ్యూచర్ అంతా అమెరికాలో సెటిల్ అవుతా అనే మైండ్ సెట్ ఉంటే మాత్రం వేస్ట్. ఎందుకంటే నీకు ఓపీటీలో 3 monthsకే జాబ్ రావాలి. ఓపీటీ ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు సైట్ విజిట్లని నిజంగా కంపెనీ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేస్తాను. నీకు జాబ్లో అయితే ఓపీటీ ఎక్స్టెన్షన్ రాదు ఇప్పుడు. అండ్ ఈ ప్రాసెస్లో ఎంఎస్ నుండి ఓపీటీ ఇవన్నీ ప్రాసెస్లో ఏ ఒక్క చిన్న ఫెలనీ కేసు పడ్డా ఓకే ఇప్పుడు వీసా ఎక్స్టెండ్ చేయట్లేదు, నువ్వు ఈ కంట్రీ దాటితే బయటకి మళ్ళీ లోపల రావు. సో ఇట్లా వింత రూల్స్ అన్నీ ఉన్నాయి కరెంట్ అయితే. సో అవన్నీ ఆలోచించుకొని అవన్నీ ఓకే అనుకుంటే రావచ్చు. ఓకే, బట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ అండ్ లేదు నాకు హెవీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, నేను పక్కా జాబ్ కొడతా అన్న కెపాసిటీ ఉన్న వాళ్ళైతే బై డిఫాల్ట్గా రావచ్చు. కానీ అప్పులు చేసి ఇల్లులు అమ్మి, బంగారాలు అమ్మి, పొలాలు అమ్మి ఓకే 30-40 లక్షలు పట్టుకొచ్చి ఎంఎస్ చదువుదాం అనే ఆలోచన ఉంటే మాత్రం
అదే మీ ఫైనల్ లెఫ్ట్ ఓవర్ సోర్స్ అయి ఉంటే ఆ ల్యాండ్స్ ఏవో దాంతో నేను బాగుపడాలి అనుకుంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే సిచ్యువేషన్ బాగాలేదు, నీకు తేడా కొట్టి నువ్వు ఇండియా వస్తే అన్ని లక్షల అప్పులతో నువ్వు లైఫ్ టైము ఆ అప్పు తీర్చుకోలేవు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే మాత్రం రావద్దు. అండ్ ఆల్సో యూనివర్సిటీ చూస్ చేసుకునేటప్పుడు కూడా అందరూ ఒక యూనివర్సిటీకి వెళ్తారు అని చెప్పేసి గొర్రెల్లాగా అందరూ ఒకటే యూనివర్సిటీకి వెళ్ళకండి. ఎందుకంటే పార్ట్ టైం జాబ్ మీకు యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్ దొరకాలి అంటే ఇప్పుడు ఒకటే యూనివర్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ డెంటన్, ఈ యూనివర్సిటీలో కుప్పలు వచ్చేటోళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు తగ్గిపోయారు అనుకో. అందరూ ఒకటే చోటుకు వస్తే అందరికీ యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్ ఏడ దొరుకుతుంది? దానికంటే యూఎస్లో 50 స్టేట్స్లో చాలా చీపెస్ట్ కాస్ట్లో స్టేట్ యూనివర్సిటీస్, ఖతర్నాక్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నార్త్ డకోటా, సౌత్ డకోటా, లేదా నెబ్రాస్కా, కాన్సస్, ఇట్లా డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తే, లూజియానాలో ఇట్లా రకరకాల స్టేట్స్కి వెళ్తే అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కౌంట్ తక్కువ ఉంటుంది. కాబట్టి మీకు యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్ దొరికే పాసిబిలిటీ కూడా చాలా హై ఉంటుంది. అవి చూస్ చేసుకుంటే మీకు ఈవెన్ స్కాలర్షిప్ ఆర్ టీఏ ఆర్ టీచింగ్ అసిస్టెంట్స్ కానీ లేదా రీసెర్చ్ అసిస్టెంట్ కానీ ఇట్లాంటి జాబులకు కూడా చాలా హై స్కోప్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు డిఫరెంట్ యూనివర్సిటీస్ చూస్ చేసుకోండి. ఓకే, అండ్ సో దట్ మీకు యూనివర్సిటీలోనే పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది. అండ్ అట్లీస్ట్ అమెరికన్ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయండి. అందరూ కలిసి ఏ డాలస్కో, ఏ న్యూ జెర్సీకో ఇట్లా ఇండియన్ క్రౌడ్ హెవీగా ఉన్న చోటుకు వస్తే మీరు ఇండియాలో తినే బిర్యానీ ఇక్కడ తింటారు, ఇండియాలో చూసే మూవీస్ ఇక్కడ చూస్తారు, ఇండియాలో సెలబ్రిటీ చేసే ఫెస్టివల్స్ ఇక్కడ చేస్తారు. మీకు ఏం నాలెడ్జ్ వస్తుంది? అసలు అమెరికాకు వచ్చి అమెరికా గురించి ఏం తెలుసుకోకుండా పోతే యూజ్ ఏముంది? దానికంటే డిఫరెంట్ స్టేట్స్ని ఎక్స్ప్లోర్ చేసి డిఫరెంట్ థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేసి అట్లనే అమెరికన్ కల్చర్ అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ మైండ్ సెట్లు, ఫ్యామిలీ లైఫ్ స్టైల్స్ ఆర్ అడల్ట్హుడ్ రాగానే బయటికి వెళ్ళిపోవడాలు, వాళ్ళు ఎట్లా ఓన్గా బతుకుతున్నారు, సో ఇట్లాంటివన్నీ తెలుసుకుంటే మనకు కూడా యూజ్ అవుతుంది. అండ్ మన పిల్లలని వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకి పంపించడం అనేది యూఎస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. సో అది అట్లాంటి నేర్చుకుంటే మనమైన ఫ్యూచర్ మన పిల్లలకి వాళ్ళ నచ్చిన కెరీర్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళకి నచ్చింది చేయడానికి మనం ఎంకరేజ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇట్లా అన్నీ నేర్చుకోవడానికి అన్నీ తెలుసుకోవడానికి వస్తే బాగుంటుంది. కానీ అట్లా చూస్ చేసుకొని యూనివర్సిటీస్ అక్రాస్ ద కంట్రీలో చూస్ చేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ స్పెసిఫిక్ లొకేషన్స్ కాకుండా. అండ్ నేను ఇంకోటి నోటీస్ చేసింది ఏంటంటే యూకే మోస్ట్ రీసెంట్ టైంలో యూరోపియన్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్ ఇండియాతో కాంట్రాక్ట్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాయి. సో వాళ్ళు చాలా స్కోప్ ఇస్తున్నారు ఇండియన్ స్టూడెంట్స్కి యూరోపియన్ కంట్రీస్లో. ఓకే, అండ్ ఆల్సో అక్కడ పాసిబిలిటీస్ పెరుగుతున్నాయి. కానీ ప్రొఫెషనల్ జాబ్స్ ఇంతవరకు టిల్ డేట్ లాస్ట్ 15-20 ఏళ్ళు నేను చూస్తున్న టైంలో యూకేకి వెళ్ళి గ్రీన్ కార్డ్ కొట్టి సెటిల్ అయినా అని చెప్పిన పర్సన్ నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో ఎవ్వడూ లేడు. అందరూ రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళే. ఆ ఎంఎస్ఓ ఎంబీఏ అయిపోయి ఆ వర్క్ పర్మిట్ ఏదైతే ఉంటుందో పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అది అయిపోగానే క్రెడిట్ కార్డులన్నీ గీకేసి ఆ క్రెడిట్ కార్డు కట్టకుండా ఇండియాకి వెళ్ళిపోయిన వాళ్ళు తెలుసు. కానీ నాకు ఆడ ప్రొఫెషనల్ జాబ్ కొట్టి సెటిల్ అయినా అని చెప్పిన పర్సన్ అయితే ఈ 20 ఏళ్ళలో నేనైతే ఎవరిని చూడలేదు నా సర్కిల్లో మాత్రం. సో కాబట్టి అటుపోయినా కూడా ఒక టెంపరీ టైం అనే మైండ్ సెట్లోనే పోవడం బెటరు. ఎందుకంటే దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ఎనీథింగ్. కానీ నేను ఒక నోటీస్ చేసిన రీసెంట్ టైంలో కొంతమంది యూకేలో ఉన్న ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అసలు యూకేలో ఇంటర్వ్యూ క్లియర్ చేయడం చాలా ఈజీ అనిపించింది కంపేర్ విత్ యూఎస్లో వెరీ కాంప్లెక్స్, చాలా టఫ్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడం. బట్ యూకే గురించి జాబ్ చేస్తున్న కొంతమంది అంటే యూట్యూబర్స్ వాళ్ళు నాకు తెలిసిన పర్సనల్గా ఎవరు లేరు, కానీ వాళ్ళు చెప్తున్న తీరు చూస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఒకవేళ పర్సన్ డిటర్మైన్డ్గా ఉంటే కొట్టొచ్చేమని, బట్ ఐ మే బీ ఇన్కరెక్ట్. ఓకే, నా వర్డ్ తీసుకొని యూకే పోవద్దు. కానీ యూకేలో మాత్రం చాలా ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. యూకే అంటే ఓన్లీ యునైటెడ్ కింగ్డమ్ ఒక్కటే కాదు, యూరోపియన్ యూనియన్ మొత్తము. జర్మనీలో నేను చూసినంతవరకు సమ్ స్టూడెంట్స్ యూట్యూబ్లో పెట్టిన వీడియోల ప్రకారం అక్కడ అసలు ఫీజే లేనట్టుంది. కాబట్టి యూరోపియన్ కంట్రీస్ను కూడా ఎక్స్ప్లోర్ చేస్తే బెటరు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఎంఎస్ అయిపోయి వర్క్ ఓపీటీలో అయిపోయిన తర్వాత స్కోప్ లేదు. అక్కడికి వెళ్ళినా ఎంఎస్ఆర్ ఎంబీఏ అయిపోయాక స్టూడెంట్ వర్క్ పర్మిట్ అయిపోయిన తర్వాత స్కోప్ ఏం లేదు. యూకేలో ఎట్లా తయారైందో ప్రొఫెషనల్ జాబ్ కొట్టలేమో అని యూఎస్లో కూడా అట్లే తయారైంది. కాబట్టి డిఫరెంట్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఓకే,
సో మీ పర్సనల్ ఒపీనియన్ ఏంది దీనికి సంబంధించి కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.